సో ఈరోజు ఈ లోయర్ బాడీస్లో ఒకటైనటువంటి మెంటల్ బాడీ మనస్సు గురించి తెలుసుకుందాం. 7 బాడీ సిస్టంలో ఇంకొక శరీరం మానసిక శరీరము, మనోమయ కోశము అని చెప్తాం. ఈ మెంటల్ బాడీ యొక్క స్పియర్ ఇది. బాగా గమనించండి. ఈ శరీరము 7 లేయర్లతో కలిసి ఉంటుంది. 1 2 3 4 5 6 7. యాక్చువల్గా మనము కింది నుంచి పైకి లెక్క కట్టాలి. మనము ఇక్కడ నుంచి ఉంటాం పైకి, ఈ కింది నుంచి పైకి వెళ్తూ ఉంటాం. సో ఇందులో మొదటి 7 6 5 ఈ 3 లేయర్స్ని మనం ఏమంటాం అంటే లోయర్ మెంటల్ బాడీ అంటాం. సో 7 6 5 ఈ 3 లేయర్స్ లోయర్ మెంటల్ బాడీ అంటాం. దీన్నే మనం ఇంకో భాషలో ఏం చెప్పాలంటే సబ్కాన్షియస్ మైండ్ అంటాం. మనందరికి తెలుసు కదా, సబ్కాన్షియస్ మైండ్కి చాలా పవర్ ఉంది అని. ఏ వ్యక్తి అయితే వీటిని తన అందుబాటులోకి తెచ్చుకుంటాడో, 1 2 3 ఈ లెవెల్స్ని తన అందుబాటులోకి తెచ్చుకుంటాడో, హయ్యర్ మెంటల్ బాడీలో యాక్సెసింగ్ ఉంటుందో, ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా ఇది అందుబాటులోకి వస్తుందో, వాళ్ళు మనము అద్భుతాలు అనుకునేటువంటి శక్తులన్నిటినీ ఈజీగా ప్రదర్శించగలరు. సో మనం అందరం అనుకుంటుంటాం ఏమని, నాకు ఈ శక్తి కావాలి, థర్డ్ ఐ ఓపెన్ కావాలి, నాకు భవిష్యత్తును చూసుకోవాలి నేను, లేదంటే గత జన్మలు చూసుకోవాలని. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఈ సబ్కాన్షియస్ మైండ్ను క్లీన్ చేసుకొని ఈ యొక్క హయ్యర్ బాడీలోకి ప్రవేశించినంత వరకు మనకు ఆ శక్తులు రావు. సార్ నేను 10 గంటలు ధ్యానం చేస్తాను, నేను బాగా ధ్యాన ప్రచారం చేస్తాను. మీరు ఎన్ని గంటలన్నా ధ్యానం చేయండి, మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క వెనక్కి లాగే తత్వాన్ని మీరు కంప్లీట్గా క్లీన్ చేసుకోగలగాలి. చేసుకున్నప్పుడు ఈ లేయర్స్ అన్నీ కూడా మాయమైపోయి ఒక యూనిఫైడ్ మైండ్ అవుతుంది. సబ్కాన్షియస్ మైండ్ లేదు, కాన్షియస్ మైండ్ లేదు, ఏ కాన్షియస్ మైండ్ లేదు, ఇది మొత్తం కంప్లీట్గా ఒకటే స్పియర్ అవుతుంది. ఒక యూనిఫైడ్ మైండ్గా ఒక మైండ్, ఒకటే థాట్. ఒక థాట్ వచ్చిందంటే ఇంకొకటే దానికి వెనక్కి లాగే రెండో థాట్ ఉండదు. సంకల్పం చేశాము, వికల్పం లేదు. మనకు చెప్తుంటారు సంకల్ప శాస్త్రంలో, సార్ నేను ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నాకు పాజిటివ్ థాట్ వచ్చింది, ఎస్ నేను ఇది చేయగలను అని వచ్చింది. ఇమ్మీడియట్గా నీకు వెనకాల నుంచి రెండో థాట్ వస్తుంది, ఏమని, ఇది అంత ఈజీగా ఎలా వస్తుంది? అలా కళ్ళు మూసుకుంటే మనం గాల్లో ఎగిరిపోతామా? డబ్బులు వచ్చేస్తాయా? ఆరోగ్యం మంచిగా అవుతుందా అని అడుగుతాం. ఎవరు ఆ నెగిటివ్ థాట్ని తీసుకొచ్చేది ఎవరు అంటే ఈ లోయర్ మెంటల్ బాడీ, ఈ సబ్కాన్షియస్ మైండ్. ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఎందుకు అలా చేస్తుంది ఇవన్నీ మనం తెలుసుకుంటాం ఇప్పుడు. సో మళ్ళీ ఒకసారి కనుక్కుందాం. ఒక స్పియర్ ఉంది, దెర్ ఇస్ ఎ స్పియర్. ఇన్ దట్ స్పియర్ దెర్ ఆర్ 7 లేయర్స్, 7 విభాగాలుగా విభజింపబడి ఉంది. 3 ఈ కింది దిగువన ఉన్నటువంటి 3 అంశాలు 7 6 5 ఈ 3 యొక్క లేయర్స్ అన్నిటినీ కలిపి లోయర్ మెంటల్ బాడీ. మనం అనుకుంటాం చూడండి, నెగటివ్ థాట్స్ వస్తున్నాయి సార్ నాకు, బాగా డిస్ట్రక్టివ్ థింకింగ్ వస్తుంది మనకు తెలుసు థాట్ పవర్ గురించి. సార్ నా థాట్లో ఎంత ధ్యానం చేసినా నెగటివ్ థాట్స్ పోవట్లేదు. ఎందుకంటే ఈ నెగటివ్ థాట్స్ అనేటివి, ఈ డిస్ట్రక్టివ్ థాట్స్ అనేటివి ఇవన్నీ కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్లో నిండుకొని ఉండి మనల్ని ముందుకు అడుగేయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. దిస్ సబ్కాన్షియస్ మైండ్, సుప్త చేతన మనసు అంటారు. మన లోపలిని అంతర్గతంగా ఉంటుంది. చాలామంది నాకు ధైర్యం కావాలి అని అంటుంటారు. కావాల్సింది మీకు ధైర్యం కాదు, భయాన్ని తీసివేస్తే ఉన్నది మిగిలిందంతా ధైర్యం. సో ఈ భయం అంతా ఎక్కడుంది? ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉంది. జెలసీ, తర్వాత కోపము, బాధలు, మిగిలిన ఈ కష్ట నష్టాలకు కావాల్సిన అన్ని అంశాలన్నీ ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. అవి ఎలా వచ్చినాయి సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం నెక్స్ట్ ముందు తెలుసుకుందాం. సో రైట్, ఇక్కడ ఫోర్త్ది కాన్షియస్ మైండ్ అని తెలుసుకున్నాం. అంతకన్నా ముందు ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తుల్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ఒక 0.001%, 99%. 99% ఆఫ్ ద పీపుల్ ఫాలోయర్స్, దే ఆర్ నాట్ లీడర్స్ అండ్ దే ఆర్ నాట్ క్రియేటర్స్, ఈవెన్ దే ఆర్ నాట్ థింకర్స్. వాళ్ళకు ఆలోచించగలిగే సామర్థ్యం ఉంది అనుకుంటారు. వాళ్ళకు ఆలోచనలు మీన దాడి చేస్తాయి, వాళ్ళు థింక్ చేయట్లేదు. దాని గురించి మనం ముందు తెలుసుకుంటాం. ఆలోచించగలిగే వ్యక్తి వేరు, ఆలోచనలు రావడం వేరు. అది ఒక నెక్స్ట్ లెవెల్ చెప్పుకుంటాం. సో ఇప్పుడు 99% అంతా ఎక్కడ జీవించి ఎక్కడ దుఃఖంతో ఎందుకున్నారు అంటే
ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉండబట్టి. ఈ సార్ చాలామంది మరి సబ్కాన్షియస్ మైండ్కు చాలా పవర్ ఉంది కదా అంటుంది. ఎస్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పవర్. సబ్కాన్షియస్ మైండ్లో ఎంతో శక్తి ఉంది, కానీ అది నెగటివ్ అంశాలతో ముడిపడి ఉంది. అందుట్లో ఉన్న కలుపు మొక్కలన్నీ క్లియర్ అయ్యేంత వరకు అది నీకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది. ఈరోజు నీకు ఒక అద్భుతం సాధించాలన్నా, అదే దానికి వ్యతిరేకంగా ఒక నష్టము జరగాలన్నా ఎంతో శక్తి కావాలి. మరి మీకు ఒక జబ్బు క్రియేట్ కావాలంటే ఎంతో శక్తి కావాలి. మరి ఆ శక్తి సప్లై చేస్తుంది ఎవరు అంటే సబ్కాన్షియస్ మైండ్. మీరు కోపంతో వచ్చినప్పుడు ఒక పెద్ద రాయిని తీసుకొని పైవానికి వినికి పడేస్తారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సబ్కాన్షియస్ మైండ్ నుంచి. ఎస్, మీరు ఎలాగైతే నమ్ముతున్నారో సబ్కాన్షియస్ గురించి బుక్కుల్లో చాలా ఉంది కదా సార్, మరి పవర్ఫుల్ అన్నారు కదా. ఎస్, బట్ ఇట్ ఈస్ యాక్టింగ్ అగెనెస్ట్ టు అస్. మనల్ని అధీనంలోకి తీసుకుంది, మన అధీనంలోకి.